అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించిన వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఇంతవరకు మనము దానశీలం అనే పాఠ్యాంశంలోని కవి పరిచయము, పద్యాలు, ప్రతిపదార్థాలు, అంతేకాకుండా ప్రశ్నలు, సృజనాత్మకత ప్రశ్నలన్నీ కూడా వీడియోలు చేసుకున్నాం. ఇవన్నీ మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని చూడగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. చాలా సులభమైన పద్ధతిలో, షార్ట్కట్ మెథడ్లో సులభంగా అర్థమయ్యే విధంగా మీకు ప్రశ్నలకు జవాబులు, సృజనాత్మకత వీడియోలు కూడా తయారు చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం పదజాలానికి సంబంధించిన వీడియోలను, పదజాలానికి సంబంధించినవి మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. పదజాలం అంశాలు. పదజాలం అనేది మీకు 1 మార్కుకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. పార్ట్ బికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇవి పార్ట్ బిలో వస్తాయి. పదజాలము ఇది 1 మార్కుకు సంబంధించిన ప్రశ్నలు, మల్టిపుల్ చాయిస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఏమడిగాడు ఇక్కడ, కింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి అన్నాడు. పలికి లేదనుట. పలికి లేదనుట అంటే మాట చెప్పి తప్పడం, మాట తప్పడం. అంటే మనం మాట ఇచ్చిన తర్వాత ఆ మాట తప్పడాన్ని ఏమంటాం? పలికి లేదనడం అంటాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము? పలికి లేదని అన్నవాడు మనిషే కాదు అని రాసుకోవచ్చు. ఇక్కడ రాస్తున్నాం చూడండి. పలికి లేదన్నవాడు మనిషే కాదు. అర్థమైంది కదా? అంటే పలికి లేదనకూడదు. పలికి లేదన్నవాడు మనిషే కాదు. కనిపిస్తుంది కదా? రైట్. పలికి లేదన్నవాడు మనిషే కాదు. ఓకే. కురుచగుట. కురుచ కావడం అంటే చిన్నగా మారిపోవడం. అంటే ఏవి చిన్నగా మారిపోతాయి మనకి? మనం కొనుక్కున్న డ్రెస్సులు కానీ, వాడేసిన దుస్తులు కానీ చిన్నగా మారిపోతాయి. దాని ఆధారంగా మనం సొంత వాక్యం రాయవచ్చు అన్నమాట. ఏమని? నేను, దీనికి జవాబు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను చూడండి. నేను కొన్న కొత్త చొక్కా కురచగా మారింది. చిన్నగా మారిపోయింది. ఒక 6 నెలలు వాడిన తర్వాత చిన్నగా మారిపోతుంది. షింక్ కావడం అంటాం చూడండి. అది చేతులొగ్గు. చేతులొగ్గు అంటే ఎవరినైనా ఏదైనా అడిగే ముందు మనం చేతులు ఒగ్గి అడుగుతాం, అంటే చేతులు చాచి అడుగుతాం అన్నమాట. దీనికి సొంత వాక్యం తయారు చేయాలి. పుస్తకంలో ఉన్నది రాయకూడదు, మనం సొంతంగా తయారు చేయాలి. అవసరమైనప్పుడు చేతులొగ్గి అడగడంలో తప్పు లేదు. ఇక్కడ రాస్తున్నా చూడండి. 3వది, అవసరం అయినప్పుడు చేతులొగ్గి అడగడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ సొంత వాక్యానికి సంబంధించిన పదం ఉందో ఆ పదం కింద గీత గీయాలి. కురుచ, చేతులొగ్గి, ఈ పదాల కింద గీత గీయాలన్నమాట. కనిపిస్తుంది కదా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అర్థాలు అంటే ఒక పదం ఏ రకంగా పుట్టింది అని, ఆ పదం ఏ రకంగా జన్మించింది, అంటే ఏ పదాలతో ఆ పదం జన్మించింది అనేది వ్యుత్పత్తి అర్థం. ఇక్కడ చూడండి, నీరజబవుడు అని ఉంది. నీరు అంటే నీరు, జలం, వాటర్. జ అంటే జన్మించింది, నీళ్ళల్లో జన్మించింది. ఏంది? పద్మము. నీరజము అంటే పద్మం. భవుడు అంటే పుట్టినవాడు, పద్మము నుండి పుట్టినవాడు. ఎవరు? బ్రహ్మ. అది రాద్దాం. పద్మము నుండి పుట్టినవాడు, బ్రాకెట్లో బ్రహ్మ అని రాయాలి. ఇది త్రివిక్రముడు. ఆల్రెడీ మనకు పద్యంలో వచ్చింది. త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమునని. త్రివిక్రముడు అంటే
3 అడుగుల చేత ముల్లోకాలను ఆక్రమించేవాడు. 3 అడుగులతో ముల్లోకాలను ఆక్రమించేవాడు. ఎవరు? విష్ణువు. ఇక్కడ కింది వాక్యాలలో గీతలు గీసిన పదానికి సరిపోయే అర్థాన్నిచ్చే మరిన్ని పదాలు రాయండి. గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే పదాలు రాయాలి. పర్యాయ పదాలు అంటాం వీటిని. జలము. జలము అంటే ఏంటి? ఒకటి నీరు, ఇంకొకటి ఉదకము, ఇంకొకటి సలిలము, ఇంకా పానీయము, వారి అన్న నీరే. మీరు ఒక 4-5 నేర్చుకున్నారనుకోండి, 1, 2 రాసిన 1, 2 మీకు మల్టిపుల్ చాయిస్లో కనిపించినా కూడా మీకు సులభంగా మార్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంది? జీవోత్సవం కావటం కన్నా యశకాయుడు కావడం నిన్నా. యశస్సు అంటే ఏంది? కీర్తి. మనకు పద్యంలో వచ్చింది, శిబి ప్రముఖులు యశక్కాములై అని. యశస్సు అంటే కీర్తి, గౌరవం, పేరు, ఇంకా ప్రతిష్ట. ఇవన్నీ కూడా యశస్సు అనే పదానికి అర్థాలు. తర్వాత చూడండి, కింది వాటిలో ప్రకృతి పదాలకు వికృతులు రాయమన్నాడు, వికృతి పదాలకు ప్రకృతులు రాయమన్నాడు. అసలు ప్రకృతి వికృతి అంటే అర్థం ఏంటి అంటే, ప్రకృతి అంటే ఏంటంటే సంస్కృత పదాలు, సంస్కృతానికి సమానమైన పదాలు. వికృతి అంటే ఆ సంస్కృత పదాల నుండి పుట్టిన పదాలు మరియు మాండలిక పదాలు. అంటే ఇప్పుడు మనం వాడుతున్న మాండలిక పదాలు వికృతి పదాలు అవుతాయి. సిరి, దీనికి ఇది వికృతి, దీనికి ప్రకృతి ఏంటంటే శ్రీ. తర్వాత విష్ణువు, దీనికి వెన్నడు. ధర్మము, ఇది ప్రకృతి, దీనికి వికృతి దమ్మము. బ్రహ్మ, ఇది ప్రకృతి, దీనికి వికృతి బమ్మ. తర్వాత ఇక్కడ ఏమన్నాడు? కింది పదాలకు నానార్థాలు రాయమన్నాడు. నానార్థాలు అంటే ఒక పదానికి వేరువేరు అర్థాలనిచ్చే పదాలు అనమాట నానార్థాలు. ఒకటోది ఏంది? కులము. ఇక్కడ ఒకటో దానికి జవాబు రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఒకటవ దానికి కులము అంటే ఏంటంటే వంశం, ఇల్లు, శరీరం, ఇంకా దేశం. కులం అంటే వంశం, ఇల్లు, శరీరం, దేశం. నెక్స్ట్ ఇది రెండవ దానికి ఇక్కడ రాస్తున్నాం చూడండి, క్షేత్రము అన్నాడు. క్షేత్రం అంటే పొలం, శరీరం, దీనికి కూడా శరీరం అనే పదం వస్తుంది. ఇంకా క్షేత్రం అంటే భార్య అనే అర్థం కూడా వస్తుంది. ఇంకా క్షేత్రం అంటే పొలము, పొలంలో వరిమడిని కూడా క్షేత్రం అంటారు. వరిమడి అంటే వరి పంట పండించే మడి పొలం. నెక్స్ట్ మూడవది చూడండి, హరి. హరి అంటే మనకు తెలుసు, మొదటి అర్థం ఒక అర్థం విష్ణువు, రెండవ అర్థం హరి అంటే రెండవ అర్థం ఇంద్రుడు, సూర్యుడు, కోతి కూడా హరికి పర్యాయపదం. నాలుగవది చిత్రము. ఇక్కడ చూడండి, చిత్రం అంటే బొమ్మ. విచిత్రం, విచిత్రం. వింత. ఇవన్నీ కూడా
చిత్రముకు పర్యాయపదాలు. ఇక్కడ నానార్థాలకు ఇవి నానార్థాలు. ఇక్కడ పర్యాయపదాలకు నానార్థాలకు తేడా చూడండి. ఇక్కడ జలము అంటే నీరు, ఉదకం, జలమన్నా ఉదకం, జలమన్నా సలిలం, జలమన్నా పానీయం అంటే ఒకే అర్థం ఉంటాయి. ఇక్కడ వేరువేరు అర్థాలు ఉంటాయి. హరి అంటే వేరే అర్థాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక పదానికి వేరువేరు అర్థాలు వస్తే నానార్థాలు, ఒక పదానికి అదే అర్థాలు వస్తే పర్యాయపదాలు. ఇది పదజాలానికి సంబంధించి. అలాగే వ్యాకరణాంశాలకు సంబంధించి చూడండి. వ్యాకరణాంశాలలో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏమన్నాడు ఇక్కడ, కింది వాక్యాలలో సంధి పదాలను గుర్తించి వాటిని విడదీసి సంధి పేరు రాయమన్నాడు. ఇక్కడ సంధి పదాలు చూడండి. రమణి నాట్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. ఆల్రెడీ అక్కడ ఇచ్చారు అత్యద్భుతం. అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి అని ఇచ్చారు. ఇప్పుడు మనము మిగతా 4ంటికి రాయాలి. గర్వోన్నతి వల్ల ఆత్మీయులు దూరం అవుతారు. ఇక్కడ సంధి పదం ఏది అని మనం గీత గీయాలి. ఇక్కడ చూడండి, సంధి పదం అంటే 2 పదాల కలయిక సంధి. అంటే 2 వేరువేరు అర్థాలు కలిగిన పదాలు ఉండాలి. విడదీసినప్పుడు ఆ 2 పదాలు కూడా వేరువేరు అర్థాలు ఉండాలన్నమాట. ఇక్కడ గర్వోన్నతి అనేది సంధి పదం. ఇది ఇక్కడ రాస్తున్నా గర్వోన్నతి. దీన్ని విడదీసినప్పుడు 2 పదాలు విడదీయాలి మనం. గర్వ ప్లస్ ఉన్నతి. ఇక్కడ చూడండి, ఇక 2 పదాలను కలిపితే గర్వోన్నతి అయింది. ఇక్కడ అకారం, ఇక్కడ ఆ అనేది ఉంది, ఇక్కడ ఊ. ఈ 2 కలిస్తే ఏమొచ్చింది, ఇక్కడ ఓ అనేది వచ్చింది. అకారానికి ఊ పరం అయితే ఓ వచ్చింది. ఇదే సంధి, గుణసంధి. అకారానికి ఏ ఊరులు పరం అయితే ఏ ఓ అర్లు వస్తాయన్నమాట. నెక్స్ట్, అభ్యాగతులకు దానం చేయడం మంచిది. ఇక్కడ ఇది ఒక పదం ఉంది, ఒక పదం ఉంది, ఒక పదం ఉంది. దీన్ని విడదీయడానికి రాదు. విడదీయడానికి వచ్చిన పదం ఏది, అభ్యాగతుడు. ఇదే సంధి పదం. ఇక్కడ చూడండి, అభ్యాగతులు డు అందాం. సరే, ఇక్కడ విడదీస్తే అభి ప్లస్ ఆగతుడు. ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఈ 2 కలిసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, యా ఒత్తు వచ్చింది. అంటే యా వచ్చింది, యా. దీన్నే మనం ఈ అనుకోవచ్చు, అభ్యాగతుడు. ఇక్కడ ఈ అనే అక్షరానికి అచ్చుకు ఆ అనే అచ్చు కలవడం వలన ఏమొచ్చింది, యా వచ్చింది. అంటే ఈ ఊరులకు అసవర్ణాచ్చుల పరమైతే యావారాలు వస్తాయి. ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధి. ఈ సంధుల గురించి మళ్ళీ విడివిడిగా, అంటే అన్ని సంధులు కలిపి మళ్ళీ ఒక వీడియో క్లియర్గా నేను తయారు చేస్తాను. రంతిదేవుడు వదాన్యోత్తముడు. ఇక్కడ సంధి పదం వదాన్యోత్తముడు. వదాన్యోత్తముడు అంటే వదాన్య ప్లస్ ఉత్తముడు. ఇక్కడ చూడండి, అకారం ఊ, ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అయ్యింది. ఇది గుణసంధి. అన్వాయుధాలు మానవులకు హాని కలిగిస్తాయి. ఇది ఒక పదం, ఒక పదం, ఒక పదం. ఇది మాత్రమే విడదీయడానికి అనువుగా ఉండే పదం. ఏంటది, అన్వాయుధాలు. అన్వాయుధాలు. దీన్ని విడదీస్తే అను ఆయుధాలు. ఇక్కడ ఉకారానికి ఆపరమైతే వా ఒత్తొచ్చింది. ఇది ఎంత సంధి అంటే యనాదేశ సంధి. ఇవి సంధులు. అలాగే ఇప్పుడు సమాసాలు చూడట ఒకసారి. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి. ఏమన్నాడు, జీవధనములు. ఇందులో 2 పదాలు ఉన్నాయి, జీవము మరియు ధనము. జీవము మరియు ధనము అంటే 2 పదాలకు ప్రత్యేక గౌరవం ఉంది, ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఇది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం.
3 అడుగులు. ఇక్కడ 3 అనేది సంఖ్య. 3 అనే సంఖ్య గల అడుగులు. సంఖ్య వస్తే సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు, అది ద్విగు సమాసం. సంఖ్య వస్తే అది ద్విగు సమాసం. దశ దిక్కులు. దశ అనేది కూడా దిక్కే. దశ అంటే 10. ఏంటివి? 4 మూలలు, 4 దిక్కులు, 4 మూలలు, మొత్తం 8. ఆకాశము, భూమి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, నెక్స్ట్ నైరుతి, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, భూమి, ఆకాశం. దశ. దశ అనే సంఖ్య గల దిక్కులు. ఇది కూడా ద్విగు సమాసం. ద్విగు సమాసం. భూత ప్రేతములు. ఇక్కడ కూడా 2 పదాలకు సమాన ప్రాధాన్యత ఉంది. భూతము మరియు ప్రేతము. ఇవి 2 కలిపినప్పుడు లు వచ్చింది, ప్లూరల్, బహువచనం. విడివిడిగా ఉన్నప్పుడు ఏకవచనం. ఇది ద్వంద్వ సమాసం. అలాగే ఇంకేమంటున్నాడు? కింది పద్య పాదాలకు ఘన విభజన చేసి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి, లక్షణాలను రాయండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ పద్య పాదాలను రాసుకొని ఘన విభజన చేసి ఇవి ఏ పద్యాలో గుర్తు చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది కదా క్లియర్గా? ఇక్కడ మనం ఏం చేయాలి? తెలంగాణమ్మున గడ్డిపోచయున్ సంధించన్ కృపానమ్ము రా అనేది పాదం. ఈ పాదానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఘన విభజన చేయాలి. ఇక్కడ ఇది వృత్తజాతి పద్యం కాబట్టి 3 అక్షరాలుగా విభజన చేసుకోవాలి. 3 అక్షరాలు. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. ఇక్కడ ఇది 4 అక్షరాలు కాదు, నకార పొల్లుతో కూడిన అక్షరం కలిపి ఒకే అక్షరం అవుతుంది. 1 2 3. చివరగా 2 అక్షరాలు వచ్చే మిగిలిద్దాం. ఇప్పుడు ఘన విభజన చేసుకుందాం, అంటే గణాలను గుర్తిద్దాం. తే అంటే దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. లఘువు. గా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. అణ అంటే లఘువు. కాకపోతే ఇక్కడ ఒత్తుంది కాబట్టి ఒత్తుకు ముందు అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇది దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఇది లఘువు. ఇది ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు. ఇది లఘువు. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు. లఘువు, లఘువు, లఘువు. ఇక్కడ 0 ఉంది కాబట్టి గురువు. 0 ఉంది కాబట్టి గురువు. పొల్లు అక్షరం కాబట్టి గురువు. ఇక్కడ కృ, దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. దీర్ఘానికి ఒత్తుకు ముందు అక్షరం ఉంది కాబట్టి గురువు. ఇక్కడ దీర్ఘం ఏమీ లేదు కాబట్టి లఘువు. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇవి ఏ గణాలు అనేది ఇప్పుడు మనం గుర్తించాలి. గణాలు. ఇప్పుడు చూడండి, మీరు గణాలు గుర్తుపెట్టుకోవడానికి చాలా సింపుల్ ప్రాసెస్ నేను చెప్తాను. మనకు 3 అక్షరాల గణాలు కదా అన్ని. 3 అక్షరాల గణాలు క్లియర్గా చూడండి. ఇప్పుడు 3 అక్షరాల గణాలు మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఇలా చాలా సింపుల్ టెక్నిక్ ఇది. గురువు లఘువులలో ఏది పెద్దది? ఫస్ట్ గురువు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భా,
జ స ఇది అవసరం లేదు. ఇక్కడ యా రా త ఇది అవసరం లేదు అనుకుందాం. ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ కూడా ఇంకొకటి తీసుకుందాం. ఇక్కడ చూడండి, గురువు లఘువులలో ఏది పెద్దది? గురువు పెద్దది. కాబట్టి ఫస్ట్ గురువు చేసుకోండి. 1వ గడిలో గురువు, 2వ గడిలో గురువు, 3వ గడిలో గురువు. మిగతావన్నీ లఘువులు పెట్టేసుకోండి. ఇక్కడ గురువు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ లఘువు పెట్టుకోండి. 1వ గడిలో లఘువు, 2వ గడిలో లఘువు, 3వ గడిలో లఘువు. మిగతావన్నీ గురువులు పెట్టుకోండి. చాలా సింపుల్. నా అంటే 3 లఘువులు, మా అంటే 3 లఘువులు, నా అంటే 3 నామాలు. అట్లా గుర్తుపెట్టుకోండి, 3 నామాలు. ఇప్పుడు చూడండి, క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు లఘువు లఘువు గురువు ఎక్కడ ఉంది? లఘువు లఘువు గురువు. ఇది సగనం. ఎప్పుడైనా పదానికి గణాలు ఎక్కడ గుర్తించామో ఆ పేరు కూడా ఇక్కడే గుర్తించాలి. ఒకటి పైన ఒకటి కింద గుర్తించకూడదు. గురువు లఘువు లఘువు భగనం, గురువు లఘువు గురువు రగనం, 3 లఘువులు నగనం, 3 గురువులు మగనం, లఘువు గురువు గురువు యగనం. లఘువు గురువు కలిస్తే ఏంటంటే అది వగనం అంటాం. స భ ర న మ య వ. ఇది ఏ పద్యానికి సంబంధించింది? ఇది మత్తేబ పద్యానికి సంబంధించింది. సభరణమయవ. స భ ర న మ య వ. ఇది మత్తేబ పద్యానికి సంబంధించింది. నెక్స్ట్ 2వది చూడండి, ఏముంది ఇక్కడ? 2వది అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా అని ఉంది. దీన్ని విడదీద్దాం. ఇక్కడ చూడండి, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఇవి గురులఘువులను గుర్తిద్దాం. ఆ అంటే దీర్ఘం లేదు, లఘువు, దీర్ఘం లేదు, లఘువు, 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 దీర్ఘం ఉంది, గురువు, లఘువు. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు, లఘువు, లఘువు. 0 ఉంది కాబట్టి గురువు, లఘువు. అంటే ఏ రకంగా 0 లేకుండా, నకార పొల్లు లేకుండా, ఒత్తుకు ముందు లేకుండా ఉంటే అవన్నీ లఘువులు అవుతాయి. ఇక్కడ చూడండి, క లఘువు, 0 ఉంది కాబట్టి గురువు, ఏం లేదు కాబట్టి లఘువు, లఘువు. ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, లఘువు, ఒత్తుకు ముందుంది కాబట్టి గురువు, లఘువు, దీర్ఘం, గురువు. ఇప్పుడు చూడండి, 3 లఘువులు అంటే చెప్పుకున్నాం కదా, 3 నామాలు అని. 3 నామాలు అంటే నగనం. ఇది గురువు లఘువు గురువు, లఘువు గురువు లఘువు జగనం. ఇది గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు భగనం. ఇది ఆల్రెడీ జా వచ్చింది కాబట్టి జా, ఇది జానే, ఇది జానే. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు రగనం. నా జ భ జ జ జ ర. ఇది చంపకమాల పద్యం. చంపకమాల ఏందది? నా జ భ జ జ జ ర. ఇది ఈ 2 పద్యాలకు సంబంధించి, పద్యపాదాలకు సంబంధించి ఘన విభజన. ఓకేనా? తర్వాత మీకు ఇక్కడ ఒక సంధి ఉంది, త్రిక సంధి. త్రిక సంధి చూడండి. త్రిక సంధి సూత్రం ఏంటంటే ఆ ఈ ఏ, ఈ 3 త్రికము అంటారు. త్రిక సంధి ఆ ఈ ఏ. చదవండి. అచ్చోటు, ఆ ప్లస్ చోటు, ఇవ్విధము, ఈ ప్లస్ విధము, ఎక్కాలము, ఏ ప్లస్ కాలము. ఇంకా క్లియర్గా ఇక్కడ చూడండి, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళమవుతుంది. విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆచ్చికం అంటే అచ్చ తెలుగు పదం. త్రిక సంధి సూత్రాలు ఏంటంటే 3 సూత్రాలు ఉంటాయి. ఒకటి ఇది ఆ ఈ ఏలు త్రికం అంటారు అనేది ఒకటి. రెండవది ఏంటంటే
త్రికము మీది అసంయుక్త హల్లునకు దిత్వము బహుళముగాన అనేది ఒకటి. మూడవది ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది అనేది ఒకటి. ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఒకటి ఉదాహరణ చూద్దాం. ఇక్కడ త్రికము అంటే ఆ, ఈ, ఏ. త్రికము మీది అసంయుక్త హల్లు అన్నాడు. అసంయుక్త హల్లు అంటే సంయుక్త అక్షరం అంటే ఒత్తున్నది, అంటే ఒక అక్షరానికి ఒక హల్లుకు ఇంకో హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని సంయుక్త అక్షరం అంటారు. అసంయుక్త అక్షరం అంటే ఒత్తు లేనిది అని అర్థం. ఒత్తు లేని హల్లు. ఉదాహరణకు ఆ ప్లస్ చోటు చూద్దాం. ఇక్కడ ఇచ్చినవే ఈ ప్లస్ విధము, ఏ ప్లస్ కాలము చూద్దాం. చూడండి, ఇది త్రికము, కనిపిస్తుంది కదా. త్రికము, త్రికము మీది కనిపిస్తుంది కదా, రైట్. త్రికము మీది అసంయుక్త హల్లు అంటే ఇది, దీనికి ఒత్తు లేదు కదా, ఒత్తు లేదు. హల్లునకు ద్విత్వం వస్తుంది. ద్విత్వం అంటే దీనికి ఇదే ఒత్తు వస్తుంది, అంటే ఆ చోటు దీనికి ఒత్తు వస్తుంది. ఈ విధము, ఏ కాలము, ఇక్కడ ఈ అక్షరానికి అదే ఒత్తు వస్తుంది. చాకు చావత్తు, వాకు వావత్తు, కాకు కావత్తు. ఇది రెండవ సూత్రం ప్రకారం. మూడో సూత్రం ఏంది? ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు, అంటే ద్విరుక్తం అంటే ఒత్తు వచ్చినప్పుడు ఆర్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆర్చికం అంటే అచ్చ తెలుగు పదం, ఇది ఆ ఈ ఏలో ఆర్చికాలు. ఇవి ఏమవుతాయంట? హ్రస్వం అవుతాయి. హ్రస్వం అంటే చిన్న అక్షరాలుగా మారిపోతాయి. అంటే ఆ ఏమవుతుంది? ఆ అవుతుంది. ఈ ఏమవుతుంది? ఈ అవుతుంది. ఏ ఏమవుతుంది? ఏ అవుతుంది. అచ్చోటు, ఇవ్విధము, ఎక్కాలము, ఈ రకంగా అవుతాయన్నమాట. ఇది మీకు దానశీలం పాఠ్యాంశానికి సంబంధించి మొత్తం దాదాపుగా 5-6 వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు కూడా 1-2 సార్లు చూడండి. దాంతోపాటు కేవలం యూట్యూబ్ పాఠాల మీదనే ఆధారపడకుండా పుస్తకం 1-2 సార్లు చదవండి. చదివితే మీకు ఈజీగా చాలా సులభంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కోసం వీడియోలు చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో మీ కామెంట్ను టైప్ చేయండి. మీకు ఏ రకమైన వీడియోలు కావాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సందులు, సమాసాలు, ఛందస్సు ఇవేవి అర్థం కాకపోయినా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు అర్థం కాని విషయాల మీద క్లియర్ వీడియో, ఒక 5 నిమిషాల వీడియో లేదా 10 నిమిషాల వీడియో తయారు చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా తదుపరి వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.